వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయం రసవత్రంగా మారింది. గత 10 ఏళ్ల అభివృద్ధి నాదేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటుంటే ఆ పాలనే ఒక అరాచకమని ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తుతున్నారు. కన్నీళ్లు, విమర్శలు, పార్టీల మార్పిడి ఆరోపణలతో పాలమూరు నడిబొడ్డున రాజకీయ విన్యాసాలు పతాక స్థాయికి చేరాయి. అసలు పాలమూరులో ఏం జరుగుతుంది? ఇరు నేతల మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధం ఎటు దారి తీస్తుంది? పాలమూరు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మధ్య సాగుతున్న ఈ ఆధిపత్య పోరు వ్యక్తిగత దూషణల స్థాయికి చేరింది. అభివృద్ధి ఎక్కడ ఉందంటూ ఒకరు, అరాచకాలు ఎందుకు చేశారంటూ మరొకరు పరస్పరం తలపడుతున్నారు. వారం రోజుల క్రితం మహబూబ్ నగర్ మినీ ట్యాంక్ బండ్ ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికైంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన అనుచరులతో కలిసి ట్యాంక్ బండ్ ను సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేసిన ఈ ప్రాంతం ప్రస్తుతం నిరాధారణకు గురవుతుందని ఆయన ఆరోపించారు. పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని, నిర్వహణ లేక ట్యాంక్ బండ్ కల తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న సమయంలో శ్రీనివాస్ గౌడ్ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. కష్టపడి నిర్మించిన బిడ్డలాంటి ట్యాంక్ బండ్ ఇలా అయిపోయిందంటే చూడలేకపోతున్నాను అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని, ప్రభుత్వం మారగానే అభివృద్ధిపై వివక్ష చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. కళ్లజోడు తీసి తుడుచుకుంటూ ఆయన భావోద్వేగంతో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయ్యాయి. ఆయన మద్దతుదారులు దీన్ని అభివృద్ధిపై ఆయనకున్న మమకారంగా అభివర్ణించారు. శ్రీనివాస్ గౌడ్ కన్నీళ్లపై పాలకపక్షం నుంచి అదే స్థాయిలో కౌంటర్ వచ్చింది. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ కన్నీళ్లను ఆయన పక్కా ప్లాన్డ్ డ్రామాగా అభివర్ణించారు. ప్రజల సానుభూతి పొందేందుకే మాజీ మంత్రి ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ట్యాంక్ బండ్ అభివృద్ధి అనేది మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఒక ఎమోషనల్ సబ్జెక్ట్. గత 10 ఏళ్లలో అక్కడ సుందరీకరణ పనులు జరిగిన మాట వాస్తవం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత నిధుల కేటాయింపులో లేదా ప్రాధాన్యతలో మార్పులు రావడం సహజం. ఈ క్రమంలోనే కొన్ని పనులు నెమ్మదించడం శ్రీనివాస్ గౌడ్ అస్త్రంగా చేసుకున్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం తనదైన శైలిలో పాలన సాగిస్తూ గతంలోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది. ఎమ్మెల్యే విమర్శలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని నిలకడలేని వ్యక్తిగా అభివర్ణించారు. గతంలో బీజేపీలో ఉండి తర్వాత కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారని, ఇప్పుడు మళ్లీ బీజేపీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. కేవలం పదవుల కోసమే పార్టీలు మారుతున్నారని, అభివృద్ధిపై దృష్టి లేదని విమర్శించారు. స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ పాత్రలా నటిస్తున్నారని విమర్శించారు. డీకే అరుణ్ని తల్లి అని పిలిచి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ టిక్కెట్ల కోసం ప్రయత్నించడం మీ నైజం. పాత కలెక్టర్ కార్యాలయం వద్ద ఆసుపత్రి కట్టాల్సిన చోట కలెక్టరేట్ కట్టి అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. పాత కలెక్టర్ కార్యాలయం కూల్చివేత, ఆసుపత్రి నిర్మాణం, అక్రమ కేసుల నమోదు వంటి అంశాలు ఇప్పుడు ఎన్నికల అస్త్రాలుగా మారాయి. పాలమూరు ఓటరు తీర్పు ఎటువైపు ఉంటుందో, ఈ పరస్పర విమర్శలు ఎవరికి లాభిస్తాయో తెలియాలంటే పోలింగ్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే.